విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. తొలుత వంటంలోని దుర్గాలమ్మ గుడి వద్ద వైసీపీ నేతలంతా పూజలు చేశారు. అనంతరం ఆ ప్రాంత వాసులతో మేయర్ సహా వైసీపీ నేతలంతా మాట్లాడారు. వాసుపల్లి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో గుర్తు చేశారు. సీఎం జగన్ సహకారంతో సంక్షేమం, అభివృద్ధి రెండు ఒకేలా చూపించారని తెలియజేశారు. అభివృద్ధి కావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలన్నారు. వైసీపీ అంటే ప్రతిపక్ష కూటమికి భయం పట్టుకుందన్నారు. కార్యక్రమంలో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా, తటస్థంగా ఉండే నాయకుల్ని, ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14 వార్డులో కూడా అక్కడుండే కార్పొరేటర్స్, అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మేళ్ల వల్ల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని, 25 నియోజకవర్గాల్లో ఉండే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఆశీర్వదించాలని అమ్మవారికి వేడుకొని తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో అమ్మ అభ్యర్థులు విజయం సాధించి మరీ ముఖ్యంగా ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజల ముందుకి ఆశీర్వాదం కోసం, మద్దతు కోసం ఈరోజు ప్రజల్లోకి వస్తున్న శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారికి కూడా ప్రజలు, విశాఖ పార్లమెంటు పరిధిలోని ప్రజలు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించాలని, అండగా నిలబడాలని, మళ్ళా రాష్ట్రంలో ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గణేష్ కుమార్ గారి, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారిని ఆశీర్వదించాలని, అట్లానే అమ్మవారి ఆశీస్సులతో కూడా వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని కోరుకోవడం జరిగింది.